ఓకే, మనం స్థిర విద్యుత్ అంటే ఏదో చూసాం. నెక్స్ట్ ప్రవాహ విద్యుత్, దీన్నే మనం డైనమిక్ కరెంట్ అంటాం, దీన్నే మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ. అసలు కరెంట్ అనే పదానికి కరెక్ట్ అదే అన్నట్టుగా. కరెంట్ అంటే అది. మామూలుగా విద్యుత్ అంటే ఇవి, ఎలక్ట్రిసిటీ అంటే వీటిని విలువాలి. మనం రోజు డైలీ పిలుచుకునే కరెంట్ ఏంటిది అంటే ఇది కరెంటు. కరెంటు పోయింది అంటాం, పోయింది కరెంటు పోయింది అంటారు. కరెంటు పోయిందంటే ఎక్కడ పోయింది అని అంటే ట్రాన్స్ఫార్మర్ అక్కడ పోయింది అంటారు. ట్రాన్స్ఫార్మర్ కాదు, పైన పోయింది అంటారు. పైన అంటే పైన పోయింది అంటారు. కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? పైన నుంచి రాదు కదా. పైన పోయింది అంటారు. పైన అంటే కొంతమంది సబ్ స్టేషన్ పోయింది అంటారు, ఇంకా పైన పోయింది అంటారు. ఇంకా పైన అంటే ఫీడర్ కేంద్రం అంటాం. ఫీడర్ అంటాం, అది ఫీడర్ కేంద్రం అంటాం. ఫీడర్ కేంద్రం నుంచి ఇంకా పోయింది అని అంటే గ్రిడ్ దగ్గర పోయింది కరెంట్. అంటే దేశంలో కరెంట్ కనెక్టివిటీ అంటే చూడండి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం చెప్తారు? జనరల్గా ఏం చెప్తారు? కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే నాగార్జున సాగర్ నుంచి వచ్చింది అంటాడు ఆయన. నాగార్జున సాగర్ నుంచి కరెంట్ వచ్చింది అంటాడు. నాగార్జున సాగర్ నుంచి ఎట్లా వచ్చింది? ట్రైన్లోనా? ఎట్లా వచ్చింది నాగార్జున సాగర్ నుంచి? జనరల్గా అంటారు ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొంతున్నాం అంటే బాక్సులలో కొనుక్కొచ్చుకొని మనం వాడుకుంటామా? కాదు. కరెంటు చూడండి ఎట్లా వస్తుంది, ఇది అక్కడి నుంచి ఇక్కడ దాకా ఫ్లో. కరెంట్ అనేది ఫ్లో. ఖచ్చితంగా ఆ విద్యుత్ ఆవేశం ఏమవుతుంది? ఫ్లో అవుతుంది. అంటే కరెంట్ అనేది ప్రవహిస్తుంది. అందుకే చెప్పిన ఇట్స్ ఏ హ్యూమర్, కదిలే ప్రవాహం లాంటిది. కరెంట్ అనేది ఒక కదిలే ప్రవాహం లాంటిది, దాన్ని మనం హ్యూమర్ అంటున్నాం. అంటే ఖచ్చితంగా ఆవేశం అనేది చెలిస్తుంది. మరి ఆవేశం చెలిస్తుంది కాబట్టి, ఆవేశం అంటే ఇక్కడ ధనావేశం లేదా రుణావేశం. ఆవేశాలు చెలిస్తూ వస్తే దాన్నే మనం ప్రవాహ విద్యుత్ అంటాం. నిత్య జీవితంలో మనం వాడుతున్నటువంటి ఈ కరెంట్ అంతా ఏంటిదంటే ప్రవాహ విద్యుతే. రైల్వేస్ కావచ్చు, హౌస్ హోల్డ్ కావచ్చు, మన గృహోపకరణాలు, సో ఇవన్నీ కూడా వ్యవసాయం కావచ్చు, అందులో ప్రవాహ విద్యుతే మనం వాడేది. ఫ్లోటింగ్ కరెంటే వాడతాం అన్నట్టు. అంటే ప్రవాహ విద్యుత్ అంటే డెఫినేషన్ ఏంటి సింపుల్గా అంటే ఆవేశాలు చెలించడం ద్వారా, విద్యుదావేశాలు చెలించడం ద్వారా ప్రవహించే కరెంట్నే మనం డైనమిక్ కరెంట్, దాన్ని మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. అంటే ప్రవాహ విద్యుత్తులో ఏం చెలిస్తాయంటే ఆవేశం చెలిస్తుంది, ధనావేశం రుణావేశం అనేది చెలిస్తాయి. మరి ప్రవాహ విద్యుత్ వేటి ద్వారా చెలిస్తుంది? విద్యుత్ వాహకాలు, విద్యుత్ వాహకాలు, దాన్ని మనం కండక్టర్స్ అంటే విద్యుత్ వాహకాల ద్వారా ఆవేశాలు చెలిస్తాయి. అదే స్థిర విద్యుత్ అయితే ఇన్సులేటర్స్. సో విద్యుత్ బంధకాల్లో ఫామ్ అయ్యేది మనకి స్థిర విద్యుత్, కానీ విద్యుత్ వాహకాల్లో ప్రవహించేవి ప్రవాహ విద్యుత్, దాన్ని మనకు. సో మరి ప్రవాహ విద్యుత్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూద్దాం. ఎలక్ట్రిక్ కండక్టర్స్ ఎట్లా ప్రవాహ విద్యుత్ ఎట్లా మనకు ప్రవహిస్తుంది. సో అంటే ఆవేశం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక ఎలక్ట్రిక్ వైర్ అనుకుందాం, దీన్నే మనం ఒక ఎలక్ట్రిక్ వైర్ అనుకుందాం. ఈ ఎలక్ట్రిక్ వైర్లో ఆవేశాలు చెలించాలి. అంటే ఆవేశం, ప్రతి వస్తువు కూడా ఎంతో కొంత ఎలక్ట్రాన్లను, స్వేచ్ఛా ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. ప్రతి పదార్థం ఉంది, పదార్థంలో పరమాణు ఉంటే పరమాణులో ఎలక్ట్రాన్స్ ఉంటాయని కూడా మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో చెలించగలిగేటువంటి కణాలు ఏంటివి అని అంటే సో ఎలక్ట్రాన్స్ మరియు ప్రోటాన్స్. కానీ ప్రోటాన్స్ చెల్లించవు వీటిలలో. ముఖ్యంగా మెటాలిక్ కండక్టర్స్లో ధనావేశం నిర్దిష్టమైన స్థానంలో ఉంటుంది, కేవలం ఎలక్ట్రాన్లు మాత్రమే ప్రవహిస్తాయి. ఎలక్ట్రాన్లు ఎట్లా ప్రవహిస్తాయి అని అంటే చూడండి, ముందు చూసాం మనం. చూడండి, ప్రవహించేవి ఎలక్ట్రాన్ ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచి? మైనస్లో నుంచి ప్లస్లోకి ప్రవహిస్తుంది. అంటే ఈ ప్రవాహం ఎట్లా ఉంటుంది? వన్ వే ఉంటుంది, టూ వేస్ ఉంటాయి, అదేదో చెప్తాను. ముందుగా అయితే ప్రవాహము అంటే చెప్తున్నాను, ఆవేశ కణాల యొక్క ప్రవాహం. ఇది డైరెక్ట్ కరెంట్, మళ్ళీ మనకు ఆల్టర్నేట్ కరెంట్ కూడా ఉంటుంది. ముందైతే అసలు ఎట్లా ప్రవహిస్తుంది, ఏం ప్రవహిస్తాయి అని మీకు తెలియాలి. దీంట్లో చూడండి ఏం ప్రవహిస్తుందండి? మైనస్ ప్రవహిస్తుంది. చూడండి మీరు, ప్లస్ ఏమో నిర్దిష్టమైన పాయింట్లు. చూడండి రెడ్ చూడండి నిర్దిష్టమైన ప్లేస్లో ఉంటున్నాయి, కానీ ఫ్లో అయ్యేది మాత్రం ఎలక్ట్రానే. మైనస్ మాత్రమే ఫ్లో అవుతుంది, కానీ ప్లస్ ఏమవుతుంది? నిర్దిష్టమైన పాయింట్లోనే ఉంటుంది. కాకపోతే మైనస్ ఇటు వస్తుందంటే అర్థమైంది, ప్లస్
ఇటు పోతున్నట్టే కదా, అర్థమవుతుంది. ఇలా కూడా మనం ఫ్లో అంటే ఫ్లో అనే దానికి చూపిస్తున్నాను. చూడండి ఎలక్ట్రాన్ ఫ్లో ఎలా ఉందో. ప్లస్లన్నీ నిర్దిష్టమైన పాయింట్లో ఉన్నాయి, ఎలక్ట్రాన్ మైనస్లన్నీ ఫ్లో అవుతున్నాయి. అంటే ఈ మెటాలిక్ కండక్టర్స్లో ప్రవహించేవి ఏంటివి అని అంటే మైనస్లే, ప్లస్లు ప్రవహించవు. దే ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్. వాటిని మనము లాటిసెస్ అంటాం. లోరెంజన్ డ్రూడ్ అనే సైంటిస్టులు మనకు చెప్పారు. ప్లస్ ధనావేశం అనేది నిర్దిష్టమైన స్థానాల్లో ఉంటుంది, రుణావేశాలు మాత్రం ప్రవహిస్తూ ఉంటాయి. అర్థమైందా అండి? ఇక్కడ రుణావేశం ప్రవహిస్తుంది, ప్రవాహం అంటే కదిలే ప్రవాహం లాగా ఉంది. ఇలా చూడవచ్చు మనం. ఇలా చూడండి, దీని ఎజంప్షన్ ఎలా ఉంది చూడండి. ఇటేమో ప్లస్లు పోతున్నాయండి, మరి ఇటేమి వస్తున్నాయి? మైనస్లు వస్తున్నాయి. కరెంటు ప్రవాహం అంటే ఇట్లా ఉంటుంది. కరెంటు తీగలో కరెంటు ప్రవాహం ఎలా ఉంటుందంటే ప్లస్లేమో ఇటు పోతున్నాయి, అజంప్షన్ ప్లస్లు పోవు కానీ అజంప్షన్ ఇలా మనం అనుకోవాలి, ఓకే ప్లస్లు ఇటు పోతాయి. కానీ కరెక్ట్గా పోయేది ఏంటి అంటే మైనస్లే. మైనస్లు ఇటు పోతుంటే ప్లస్లు ఇటు పోతాయి అన్నాడు. అంటే ఫ్లో అనేది రెండిట్లలో ఫ్లో అయ్యేది ఎవరు అంటే మైనస్. ఎలక్ట్రాన్ మాత్రమే ఫ్లో అవుతుంది. ప్లస్ అనేది నిర్దిష్టమైన ప్రాంతంలో ఉండి సో అది ఇటు వస్తుంటుంది, ఆపోజిట్లో చూపిస్తుంటుంది. ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఆల్వేస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ప్లస్ చార్జ్. ఈ ప్లస్ పోయే డైరెక్షన్నే కరెంట్ డైరెక్షన్ అంటాం. ఎప్పుడైనా ఎలక్ట్రాన్ల యొక్క డైరెక్షన్ కరెంటు డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంటుంది. ఎలక్ట్రాన్లు ఇటు ప్రవహిస్తే కరెంటు ఇటు ప్రవహిస్తుంటుంది, రెండు కూడా ఆపోజిట్లో ఉంటుంది. ఎందుకు ఇప్పుడు అంతే కదా అండి, పని చేసేది ఇక్కడ ఎలక్ట్రాన్ ఇటు వస్తేనే ప్లస్ అటు పోతుంది. ప్లస్ తనకు తాను కదలదు, అర్థమైందా అండి? ప్లస్ తనకు తాను కదలదు. ఇప్పుడు ఇక్కడ ఎంటీ స్పేస్ కావాలండి, ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నాడు, ఇక్కడ ఎంటీ కావాలంటే ఏం చేయాలి? ఈ పర్సన్ లేచి ఇక్కడ కూర్చోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఉన్నాడు, ఆయన లేచి ఇక్కడ కూర్చుంటాడు, ఏం ఫామ్ అవుతుంది? ఎంటీ ఫామ్ అవుతుంది. అంటే అది ప్లస్. ఇక్కడ కదిలింది ఎవరు? మైనస్. బట్ ప్లస్ ఫామ్ అయింది కానీ కదిలింది మాత్రం మైనస్. అంటే మైనస్ ఆ నుంచి లేస్తే అక్కడ ఏర్పడేది ఏంటిది? ప్లస్. అర్థమైందా అండి? అంటే దీంట్లో ఫ్లో అనేది ఇలా ఉంటుంది అన్నట్టు. దీంట్లో చూడవచ్చు, ఇక్కడ చూస్తే మైనస్లో ఏం పోతుంటాయి, ప్లస్లో ఆ ఫిక్స్డ్ ప్లేస్లో ఏమవుతున్నాయి? వైబ్రేట్ అవుతున్నాయి. ప్లస్లు కేవలం అక్కడనే ఉండి వైబ్రేట్ అవుతున్నాయి. ఫ్లో అయ్యేది ఎవరు అంటే కరెంట్ వైర్లో ఇట్లా వద్దన్నట్టు. మనం చూసే కరెంటు మనం మెటాలిక్ వైర్స్ ఎలా ఉంటుందో ఆ మెటాలిక్ వైర్లో ఉన్న పార్టికల్స్లో ప్లస్ అంతా కూడా ఒక దగ్గర ఉండి వైబ్రేట్ అవుతుంటుంది, కానీ మైనస్లు మాత్రం పోతూనే ఉంటాయి ఫ్లో. ఈ మైనస్లు ఇటు పోతున్నాయి కదా, కరెంట్ ఎటు వస్తుంది? ఇటు పోతుంది, ఆపోజిట్ డైరెక్షన్. ఇది అటు పోతేనే కరెంటు ఇటు వస్తుంది. అర్థమవుతుందా అండి? ఇదంతా కూడా అంటే ఫ్లో ఆఫ్ ఆవేశం చెలిస్తుంది అంటున్నాం. ఆవేశం చెలించడం అంటే ఇలా ఆవేశాలు ధనావేశం రుణావేశం. అంటే ముఖ్యంగా మెటాలిక్ వైర్స్లో ఎప్పుడు కూడా రుణావేశము అంటే ఎలక్ట్రాన్ మాత్రమే చెలిస్తుంది, ధనావేశాలు తమ నిర్దిష్టమైన ప్రాంతాల్లో ఉంటాయి. సో వీటిని మనం ఫ్లో ఆఫ్ కరెంట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఏసీ కరెంట్ డీసీ కరెంట్ అనేది చెప్తాను నేను. ఫస్ట్ అయితే మీకు ఫ్లో అనేది ఏంటిది అనేది మనకు తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇలా చూడవచ్చు, ఇది కరెంటు పోయేటువంటి విధానం. సరే నెక్స్ట్ ఇలా మనం చూస్తే ఇది కరెంట్ వైర్ అంటే ప్రవాహ విద్యుత్ అంటున్నాం కదా. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎలాంటి కనెక్టివిటీ లేదు, ఎలాంటి కనెక్టివిటీ లేని వైరు అంటే కరెంటు లేని వైరు, చిన్న కండక్టర్ ఇది. కరెంట్ లేదు దీనికి. కరెంట్ లేక ముందు దీంట్లో ఎలక్ట్రాన్లు ఉండవా? ఉంటాయి. సో మరి అవి ఫ్లో అవ్వవా? అవుతాయి. నిజమండి. ఎలక్ట్రాన్ ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. ఎలక్ట్రాన్ ఎప్పుడు రొటేట్ అవుతూనే ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ రొటేట్ అవుతూనే ఉంటుంది. ఎలక్ట్రాన్ ఇప్పుడు కూడా ఫ్లో అవుతుంది, కాకపోతే ఇట్ ఫ్లోస్ ర్యాండమ్లీ. అడ్డం అంటే ఎటు పడితే అటు పోతుంటుంది. అర్థమైందా అండి? వితౌట్ కనెక్షన్ ఆఫ్ బ్యాటరీ. మనం ఈ యొక్క వైర్ని ఎలాంటి సోర్స్కి కనెక్ట్ చేయలే, అంటే కరెంటు వైర్కి ఎలాంటి ఎనర్జీ ఇవ్వలే. ఎనర్జీ ఇవ్వడం అంటే ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేయటం, అంటే ఎనర్జీ సోర్స్కి బ్యాటరీ కనెక్ట్ చేయటం, అలా బ్యాటరీ కనెక్ట్ చేయడాన్ని మనం ఎనర్జీ ఇవ్వడం అంటాం. కరెంటు వైర్లో ఆల్రెడీ ఎలక్ట్రాన్లు ఉంటాయి. మనం అనుకుంటాం కరెంట్ ఫ్లో అవుతుంది అని అంటే మనం ఏదో
మోటార్ పైపుకు ఉత్త పైపుకు మోటార్ పెట్టి నీళ్లు పెడితే అది నీళ్లు పోసుకుంటూ పోతుంది కదా, అట్లా పోద్ది అనుకుంటారు. తప్పు. కరెంటు వైర్లో ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నువ్వు కరెంటు పంపించినా పంపించకపోయినా. ఎందుకంటే మెటల్, లోహం అంటే, అసలు విద్యుత్ వాహకం అంటేనే అత్యధిక సంఖ్యలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కరెంటు వైర్లో నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడు నువ్వు కరెంట్ లేనప్పుడు కూడా ఉంటాయి. లేనప్పుడు ఎలా ఉంటాయి అంటే ఇష్టం వచ్చినట్టుగా పోతుంటాయి, ర్యాండమ్ ఓరియంటేషన్లో. నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు ఈ వైర్కి ఒకవైపు ధనావేశం ఉన్నటువంటిది, ఇంకోవైపు రుణావేశం ఉన్న బ్యాటరీ కనెక్ట్ చేసినావు, ఇది కరెంటు లేనప్పుడేమో ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు బ్యాటరీ కనెక్ట్ చేసినావు అనుకో, ఏమంటే ఏమైతాయండి, ఇప్పుడు ఇదే కండక్టర్ ఎలా మారిపోద్ది అంటే దే ఆర్ అరేంజ్డ్ ఆర్డర్లీ. ఎలక్ట్రాన్లు ఎలా అవుతాయంటే ఆర్డర్లీ అరేంజ్ అవుతాయి. ఇంతకుముందు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయండి. నువ్వు ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేసావో ఏమైంది, అప్పుడు ఆర్డర్గా అరేంజ్ అయినాయి. ఇంతకుముందు ఆర్డర్లెస్ ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు బ్యాటరీ కనెక్ట్ చేసావో ఇవన్నీ ఏమైపోయినాయి కరెక్ట్గా. ఇప్పుడు మీరు క్లాస్ లేనప్పుడు ఎలా ఉంటారు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు, ర్యాండమ్గా ఉంటారు. క్లాస్ స్టార్ట్ అవ్వగానే అటెన్షన్లో ఉంటారు. ఎలక్ట్రాన్స్ కూడా అంతే. ఈ కరెంటు వైర్లో కరెంట్ లేనప్పుడు ఎలక్ట్రాన్లు ఆర్డర్ లేవు. ఎప్పుడైతే నువ్వు బ్యాటరీ కనెక్ట్ చేసావో వెంటనే ఏమైనాయి, ఆర్డర్లో ఉన్నాయి. ఆర్డర్లో ఉండి ఏమైందంటే చిన్నగా కదలడం మొదలు పెడతాయి. ఇక అంటే ఆర్డర్లో కదలడం, ఇంతకుముందు కదిలినాయి కానీ ఆర్డర్లో కదులుతాయి. ఆర్డర్ మోషన్ అంటాం దీన్ని, ద ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇందులో ఉన్న ఎలక్ట్రాన్లు ఏమవుతాయి అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు. ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వస్తుంది. ఇది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఫ్లో ఎప్పుడు కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్. మరి కరెంట్ ఎప్పుడు వస్తుంది, కరెంట్ ఎప్పుడు కూడా ప్లస్ నుంచి మైనస్కి. ద ఫ్లో ఆఫ్ కరెంట్ అపోజిట్ అన్నట్టు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్లు ఏమో ఇటు వస్తుంది, కరెంట్ ఏమో ఇటు వెళ్తుంది. అందుకనే కరెంట్ ఎప్పుడు కూడా ధనావేశం నుంచి రుణావేశం వైపు. అర్థమైందండి. ఇందు నుంచి వచ్చిన ఎలక్ట్రాన్లు ఏమైతే ఇట్లా వస్తుంటాయి, ఎలక్ట్రాన్లు అన్నీ ఇటు వస్తాయి, ఎలక్ట్రాన్లు ఇందులోకి వస్తాయి. ఎలక్ట్రాన్ ఫ్లో ఇన్ ఉంటుంది. కరెంట్ ఫ్లో ఎలా ఉంటుంది, కరెంట్ ఈ డైరెక్షన్లో వచ్చేస్తుంది, ఇలా వస్తుంది అన్నమాట. సో ఇది ఆవేశం అంటే విద్యుత్ వాహకాల్లో ఆవేశాలు చెలించడం. ఆవేశం అనేది ఖచ్చితంగా చెలిస్తుంది. కానీ మెటాలిక్ వైర్స్లో మాత్రం చెలించేది ఎవరు అని అంటే నెగిటివ్ ఛార్జ్. అంటే దీన్ని ఎట్లా